పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, తొండలు వంపుతా, తోడకలు దీత్తా, సన్నాసి చవట. చి షి 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 షి. అనవసరంగా నా నోరు ఖరాబ్ చేసుకున్నా. ఇంటికి పోయి పుక్కిలియాలి, లేకుంటే ఏందోలా. అవు కానీ ఇప్పుడు నేను పలికిన పలుకులు ఎవరి వల్ల మీరే చెప్పురి. మీకు ఎవరి యాదకచ్చిరు? రేవంత్ సారే మతికచ్చిండా లేడా? ఈ మాటలన్నీ వందల మంది సాక్షిగా మైకు ముంగట సారువారి నోటి నుంచి జాలువారిన ఆనుముత్యాలు కదా. ఇంకా బొచ్చడు అన్నాడు, కానీ నా నోటి నుంచి నేను చెప్పొద్దని ఊకున్నా. అయితే ఇవి ఎందుకు యాడ్ చేసిన అంటే, ఒక శాస్త్రం ఉన్నదులా, సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని అన్నదట. ఎరికే కదా. ఇక గా శాస్త్రం మన రేవంత్ సార్కు మస్తు సెట్ అవుతుందట. అయ్యో మీరు గట్ల పరిశీలన కాకుర్రి, సారు వారి తిట్టదండకం యాదకొచ్చి హటన్గా చెప్పిన శుద్ధుల ముచ్చట్లిని ఒగిటనే అంటురు. ముచ్చటేందో పురాగ చూడురి. అన్నట్టు దయచేసి చిన్నపిల్లలుంటే అలా చూయించకుర్రి, చెడిపోతారు. అసలే రేవంత్ సార్ వారి ముచ్చట్లు మరి ఏమంటున్నా. చలో స్టార్ట్. ఇక మన రేవంత్ సార్ వారు అసెంబ్లీలో బూతుల గురించి మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి వినాలి మీరు. అటెన్గా నేను ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేపిస్తా. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. విన్నారు కదా సార్ ఎంత మంచిగా చెప్పిండో. అసలు సారు బూతులు మాట్లాడద్దు అనుకుంటేనే తోడుకలు తిత్తా, బట్టలిపి బజాట్ల నిలబెట్టిస్తా అని కూడా అంటుండు. సరే అది పక్కా పెట్టుర్రి. ఒకసారి అప్పట్లో సారు వారి నోటి నుంచి వచ్చిన మంచి మంచి ముచ్చట్లు మీరు వినాలే. చిన్నపిల్లలకి వినబడకుండా కీస్ కీస్ అని సౌండ్ కూడా పెడతా. ఆ కీస్ సౌండ్ కాడ ఏమున్నదో మీరే అర్థం చేసుకోవాలి. ఏమంటున్నా? ఈ సన్నాసి అలాకి ఎర్ర గాల్చి వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండ పేగులు తీస్తే గాడిద కొడుకులు ఒక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. విన్నరా? ఇవి మచ్చుకు కొన్నే, దేవులాడితే ఇంకా బొచ్చడెళ్తాయి. అసలు మంది ముంగట గింతగనం బూతులు మాట్లాడిన రాజకీయం లీడరు, ముఖ్యమంత్రి ఈ దునియాల లేనే లేడని చెప్పుకుంటారు. అసంటి సారే ఇప్పుడు శుద్ధులు చెప్తుండు అని అంటుర్రు.